జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంస్మృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్వజనిగళితం వ్యాబలాత్కృత్య భుంక్తే గోరా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యస్య పాదనఖద్యోతిః అజ్ఞానధ్వాంతనాశనం తస్మై శ్రీగురుదేవాయ నతిరస్తు ఆత్మబంధవే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసవత మహోత్సవంలో ఇవాళ మొదటి రోజులో మనం ప్రవేశించాం. గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధంలోని మొదటి పాసురాన్ని అనుసంధానం చేసుకొని దాని అర్థ తాత్పర్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரடையீர் சீர்மலகும் ஆயப்பாடி செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏதாரந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பதை தருவான் பாரோர் புகழ படிந்தேலோரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఇది మొదటి పాసురం. ఈ పాసురానికి ప్రతిపదానికి కూడా అర్థాన్ని చూద్దాం. మార్గళి తింగల్ అంటే మార్గశిర మాసము, మది నిరైంద నన్నాళాల్, మది అంటే చంద్రుడు, నిరైంద నిండుగా ఉన్నటువంటి నన్నాళాల్ మంచి శుభదినము. నీరాడ పోదువీర్ స్నానం చేయాలి అని కోరిక కలిగిన వాళ్ళందరూ కూడా పోదుమినో రండి, నీరడీర్ విలక్షణమైనటువంటి ఆభరణములు ధరించిన వాళ్ళరా రండి అని పిలుస్తోంది. ఎలాంటి వాళ్ళుట? సీర్మలగం ఆయప్పాడి సెల్వ చిరుమీర్ఘాల్, సంపదలు కలిగినటువంటి నందగో వ్రజంలో అందమైనటువంటి సెల్వ చిరుమీర్ఘాల్ చిన్న లేత బాలికల్లారా ఈ వ్రతంలో అనుసరించండి అని పిలుస్తోంది. ఎక్కడికి వెళ్ళాలి మనం? కూర్వేల్ కొడుందొழிలన్ నందగోపన్ కుమరన్, నందగోపుని యొక్క కుమారుని దగ్గరికి వెళ్దాం. ఎలాంటి వాడు ఆ నందగోపుడు అంటే కూర్వేల్, ఒక వాడి అయినటువంటి వేలాయుధాన్ని ధరించినటువంటి వాడు. కొడుందొழிలన్ క్రూరమైనటువంటి స్వభావం. ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మకు హాని చెయ్యాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళని హింసించేటువంటి ప్రవృత్తి కలిగిన వాడు. అలాంటి నందగోపన్ కుమరన్,
నందగోపుని యొక్క కుమారుని దగ్గరికి మనం వెళ్దాం. ఇంకా ఎలాంటి వాడో చెబుతూ, ఏదాదందకన్ని యశోదై ఇళం సింగం, ఆనందకన్ని అందమైనటువంటి విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి యశోదాదేవి యొక్క ఇళం సింగం బాలసింహం దగ్గరికి మనం వెళ్దాం. ఆ స్వామి ఎలా ఉన్నట్ట? కార్మేణి నల్లని నీలమేఘము వంటి వర్ణము కలిగిన వాడు, శంకన్ అందమైన విశాలమైనటువంటి నేత్రములు కలిగిన వాడు, కదిర్ మదియంబోల్ ముహత్తాన్, కదిర్ అంటే సూర్యుడు, మది అంటే చంద్రుడు, సూర్యుని చంద్రుని పోలినటువంటి తిరుముఖము కలిగినటువంటి వాడు ఎవరైనా నారాయణనే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నమక్కే మనకే పరై పరై అనేటువంటి వాద్యాన్ని ప్రసాదిస్తాడు. పారోరు పొగడ పడిందు, చూచే వాళ్ళందరూ కూడా పొగిడేలాగా మన ఈ వ్రతాన్ని ఆచరిద్దాము. ఏలో రింబాబాయ్ అంటూ గోదాదేవి మొట్టమొదటి పాఠంలో తనతో పాటు ఉన్నటువంటి చెలికత్తెలందరినీ కూడా ఈ వ్రతంలోకి ఆహ్వానిస్తోంది. మొట్టమొదటిగా పిలుస్తూ మార్గశిర మాసాన్ని తాను గొప్పతనాన్ని చెబుతోంది. ఈ మాసం ఎలాంటిది అంటే అన్నిటికన్నా మంచి మాసము. మార్గళి తింగల్, మార్గశిర మాసము. ఆ పేరులోనే ఒక గొప్పతనం ఉంది. మార్గశిరము, శిరము అంటే గొప్పనటువంటి ఉచ్చస్థానంలో ఉండేటువంటిది. వేటికి అంటే అన్ని మార్గములలో కల్లా గొప్పనటువంటి మార్గము, భగవంతుని పొందించేటువంటి మార్గములన్నింటిలో కల్లా గొప్పనటువంటి మార్గము కలిగి ఉండటం వల్ల ఈ మాసానికి మార్గశీర్ష మాసము అని పేరు వచ్చింది. భగవద్గీతలో స్వామి అన్నీ చెప్పుకుంటూ మాసానాం మార్గశీర్షోహం, అన్ని మాసాల్లో కల్లా నేను మార్గశిర మాసాన్ని అని స్వామి చెప్పినట్టుగానే అలాంటి గొప్ప మాసము ఆసన్నమైంది. మది నిరైంద చంద్రుడు నిండుగా ఉన్నటువంటి మంచి రోజు, పౌర్ణమి రోజు వచ్చింది. అలాంటి శుభదినం ఆవిర్భవించింది. భగవంతుని కోసం మనం చేసేటువంటి ఈ వ్రతానికి మొట్టమొదటిగా మంచి రోజు వచ్చింది. మార్గశిర శుక్లపక్ష పౌర్ణమి రోజు ఈ వ్రతాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. నీరాడపోదివి స్నానం చేయాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ వ్రతంలో అనుష్ఠించవచ్చు అని చెబుతోంది. ఇది ఈ వ్రతానికి ఒక యోగ్యతను సూచిస్తోంది. ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి, ఎవరు చేయొచ్చు, ఎవరి కోసంగా తాను చెబుతోంది అనేది ఈ వాక్యంలో స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఇది ఒక కులానికి సంబంధించిందో, ఒక మతానికి సంబంధించిందో, ఒక వ్యక్తులకు సంబంధించిందో, ఒక స్త్రీలకో ఒక పురుషులకో కాకుండా అందరికీ సమానంగా తాను ఆహ్వానిస్తూ భగవంతుని పొందాలి అనేటువంటి కోరిక ఉంటే చాలు. నీరాడ అంటే స్నానం చేయటం, ఇది స్నానవ్రతము అని పేరు. స్నానము అంటే భగవంతుని అనుభవంలో మునిగి లేవటాన్నే స్నానంగా చెబుతారు. బాహ్యంగా మనం చేసేటువంటి స్నానము మన యొక్క శరీరాన్ని శుద్ధి చేసినట్లుగానే భగవద్ అనుభూతిలో మనం మునిగి తేలితే అది మనకు ఆత్మోజ్జీవనం ఏర్పడుతుంది. కనుక అలాంటి స్నానాన్ని చెయ్యాలి అని కోరుకునేటువంటి వాళ్ళంతా కూడా ఈ వ్రతంలో అన్వయించవచ్చు అని చెబుతోంది. సెల్వ చిరుమీనుగాల్, అలాంటి అందమైనటువంటి ఆభరణములు కలిగినటువంటి వాళ్ళంతా కూడా ఈ వ్రతంలో అన్వయించవచ్చు. కూర్వేల్, అక్కడ స్వామి దగ్గరికి మనం వెళ్తున్నాము. ఆ స్వామి ఎలాంటి వారిని చేత రక్షింపబడేవాడు అంటే కూర్వేల్ కొడుందొజిలన్ నందగోపన్ కుమరన్, వేలాయుధాన్ని ధరించి ఉండి క్రూరమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాడు, భగవంతునికి ఆపద కలిగించాలి అని చెప్పి అనేక మంది, ఒక పూతన, ఒక శకటాసురుడు, ఒక వత్సాసురుడు, ఎలాంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ధరించి వచ్చి స్వామికి ఆపదను కలిగించాలి అని చూస్తే వాళ్ళందరినీ కూడా నశింపజేయగలిగేటువంటి శక్తి కలిగిన వాడు నందగోపుడు. కనుక ఆయనకు ఒక వాడి అటువంటి వేలాయుధాన్ని ధరించి ఉంటాడట. అలాంటి నందగోపుని దగ్గర కుమరన్ తాను
కుమారుడిగా తాను ఉంటాడు అని చెబుతోంది. అంటే స్వామి నందగోపుని యొక్క ఆజ్ఞను పాలించేటువంటి వాడుగా స్వామిని చూపిస్తోంది. అలాంటి స్వామి దగ్గర, నందగోపుని దగ్గర ఒదిగి ఉండేటువంటి వాడును. ఇక యశోదాదేవి దగ్గర ఎలా ఉంటాడు అంటే, ఏదాదందకన్ని యశోదై ఇళం సింగం. యశోదాదేవి దగ్గర బాలసింహంలా ఉంటాడట. ఆ యశోదాదేవికి ఒక అందమైన విశేషం చెబుతూ, ఆమె ఎలా ఉందిట అంటే, ఆనందకన్ని, అందమైనటువంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినది అని చెబుతోంది. ఆ నేత్ర సౌందర్యము యశోదాదేవికి ఎట్లా వచ్చిందిట అంటే, భగవంతుని శ్రీకృష్ణుని నిత్యము కూడా చూస్తూ ఆ విప్పారినటువంటి కన్నులతో స్వామి యొక్క దివ్య సౌందర్యాన్ని చూసి చూసి ఆమె యొక్క నేత్రములు అందముగా విశాలంగా తయారయ్యాయట. అలాంటి అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి యశోదాదేవి దగ్గర ఇళం సింగం, బాలసింహంలా ఉండేటువంటి వాడు, నందగోపుని దగ్గర కుమారుడిగా ఉన్నటువంటి వాడును, యశోదాదేవి దగ్గర బాలసింహంలా ఉండేటువంటి స్వామి ఎలా ఉన్నాడాయన? కాల్మేణి చెంగన్ కదిర్మదియంబోల్ ముహత్తాన్. ఆయన యొక్క దివ్యమైనటువంటి దేహాన్ని వర్ణన చేస్తోంది గోదాదేవి. నల్లని నీలమేఘ ఛాయ కలిగినటువంటి దేహం కలిగిన వాడును, శంకన్ అందమైనటువంటి కన్నులు కలిగిన వాడును, సూర్యుని చంద్రుని పోలినటువంటి దివ్య తిరుముఖము కలిగినటువంటి వాడును, సాక్షాత్తు నారాయణుడే మనకు పరై తరువాన్, పరై అనేటువంటి వాద్యాన్ని ఇస్తాడు. ఈ మొట్టమొదటి పాఠంలోనే మనం ఎక్కడ ఈ వ్రతాన్ని ఆచరించటానికి సాధనం ఏమిటి, ఆచరిస్తే వచ్చే ఫలం ఏమిటి అనే విషయాన్ని ఈ పాఠంలో స్పష్టంగా తను చెబుతోంది. ఈ వ్రతాన్ని ఆచరించటానికి యోగ్యత ఏమిటో కూడా తాను చెబుతోంది. ఎలాంటి యోగ్యత కలిగి ఉండాలి అంటే, భగవంతుని పొందాలి అనే కోరిక ఉంటే చాలు, అదే యోగ్యత. నీరాడ పోరువీర్ పోరుమిను అనేటువంటి వాక్యం చేత తెలియజేస్తోంది. ఇక మన ప్రాప్యమైనటువంటిది ఏమిటి అంటే, సాక్షాత్తు నారాయణ దగ్గరికే మనం వెళ్తున్నాము. ఆయనే మనకు పరమ ప్రాప్యము అనేటువంటి విషయాన్ని కూడా ఈ మొట్టమొదటి పాఠంలోనే గోదాదేవి మనకు తెలియజేస్తోంది. కనుక ఈ వ్రతాన్ని అంతా కలిసి ఆచరిద్దాం, భగవంతుని అనుగ్రహాన్ని అంతా కలిసి పొందుదాం. రేపటి రోజు ఈ వ్రతానికి చేయాల్సినటువంటి పనులు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి, కొన్ని నియమాలను తాను తెలియజేస్తోంది. ఆ నియమాలు ఏం చెప్పిందో రేపటి పాఠంలో అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.